హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారనమాట. సో సబ్జెక్ట్ వైజ్ ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అదేవిధంగా ఎగ్జామ్ డేట్స్, అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి, అదేవిధంగా రిజల్ట్స్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి పత్రికా ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలిచ్చేందుకు మెగా డిఎస్సి నిర్వహించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 20వ తేదీన మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఉపాధ్యాయ అభ్యర్థులు ఏప్రిల్ 20వ తేదీ నుండి మే 15వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 6వ తేదీ నుండి జూలై 6వ తేదీ వరకు సిబిటి విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. మెగా డిఎస్సి 2025 పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం అనగా సంబంధిత జీవోలు, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్షా షెడ్యూలు, సిలబస్, నోటిఫికేషన్, హెల్ప్ డెస్క్ వివరాలు 20 ఏప్రిల్ 2025 ఉదయం 10 గంటల నుండి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ నందు అందుబాటులో ఉంచడం జరుగుతుందని మనకు పత్రికా ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మెగా డిఎస్సికి సంబంధించినటువంటి షెడ్యూల్ కనుక చూసుకున్నట్టయితే గైస్, ఇక్కడ చూడండి, మనకు నోటిఫికేషన్ 20th ఏప్రిల్ 2025 అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో 20th ఏప్రిల్ అంటే అనగా ఈ రోజే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే ఈ నోటిఫికేషన్కి ఏప్రిల్ 20th నుంచి 15th మే వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఆన్లైన్ మాక్ టెస్ట్ అవైలబిలిటీ ఫర్ మెగా డిఎస్సి అని చెప్పేసి ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు 20th మే నుంచి కూడా అవైలబుల్లో ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి హాల్ టికెట్స్ వచ్చేసి మీరు 30th మేన డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా షెడ్యూల్ ఆఫ్ మెగా డిఎస్సి ఎగ్జామినేషన్ కనుక చూసుకున్నట్టయితే 6th జూన్ 2025 నుంచి 6th జూలై 2025 వరకు కూడా మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఈ నోటిఫికేషన్కి సంబంధించి. అదేవిధంగా ఇనిషియల్ కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే, సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 2 డేస్కి మీకు ఇనిషియల్ కీ అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా రిసీవింగ్ ఆఫ్ అబ్జెక్షన్ అండ్ ఇనిషియల్ కీ వచ్చేసి మనకు 7 డేస్లో రిలీజ్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే రిలీజ్ ఆఫ్ ఫైనల్ కీ వచ్చేసి మనకు ఫైనల్ కీ విల్ బి రిలీజ్డ్ 7 days ఆఫ్టర్ ది లాస్ట్ డేట్ ఆఫ్ అబ్జెక్షన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా అనౌన్స్మెంట్ ఆఫ్ మెరిట్ లిస్ట్, సో మనకు మెరిట్ లిస్ట్ వచ్చేసి సో విల్ బి అనౌన్స్డ్ 7 days ఆఫ్టర్ ది ఫైనల్ కీ రిలీజ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఫైనల్ కీ రిలీజ్ చేసిన తర్వాత వితిన్ 7 daysలోనే మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకు ఈ యొక్క షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో మనకు ఈ రోజు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి సో మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. సో వేకెన్సీస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. సో మనకు ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అయితే చూద్దాం. గైస్, డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే అదేవిధంగా మనకు సబ్జెక్ట్ వైజ్ కూడా ఈ వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్, ఎంపీపీ స్కూల్, ఎంపీఎల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కనుక చూసుకున్నట్టయితే శ్రీకాకుళంలో వచ్చేసి మనకు ఎస్జిటి పోస్టులు వచ్చేసి 113 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా విజయనగరంలో వచ్చేసి మనకు 210 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎస్జిటి పోస్టులు. అదేవిధంగా విశాఖపట్నంలో వచ్చేసి 239, ఈస్ట్ గోదావరిలో వచ్చేసి 423, వెస్ట్ గోదావరిలో వచ్చేసి 420, కృష్ణా డిస్టిక్లో వచ్చేసి 545, గుంటూరు డిస్టిక్లో వచ్చేసి 521, ప్రకాశం డిస్టిక్లో వచ్చేసి 106, ఎస్పీఎస్ నెల్లూరులో వచ్చేసి 115, చిత్తూరు డిస్టిక్లో వచ్చేసి 976, కర్నూలు డిస్టిక్లో వచ్చేసి 1817, వైఎస్ఆర్ కడప డిస్టిక్లో వచ్చేసి 298, అదేవిధంగా అనంతపురం డిస్టిక్లో వచ్చేసి 202 ఎస్జిటి పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో టోటల్గా మనకు ఎస్జిటి పోస్టులు వచ్చేసి 5985 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే గైస్, ఇక్కడ చూడండి, మనకు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చేసి శ్రీకాకుళంలో లాంగ్వేజ్ 1 వచ్చేసి మనకు 37 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా హిందీ లాంగ్వేజ్ వచ్చేసి మనకు 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంగ్లీష్లో వచ్చేసి మనకు 65, మ్యాథ్స్లో 33, అదేవిధంగా
ఎస్ఏ అసిస్టెంట్ అంటే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్లో వచ్చేసి మనకు 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బయాలజికల్ సైన్స్లో వచ్చేసి 34 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సోషల్ స్టడీస్లో వచ్చేసి మనకు టోటల్గా 70 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఎస్ఏపిఈ సబ్జెక్ట్లో వచ్చేసి మనకు 81 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి విజయనగరం డిస్ట్రిక్ట్లో కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి 14 వేకెన్సీస్, హిందీలో వచ్చేసి మనకు 14 వేకెన్సీస్, అదేవిధంగా ఇంగ్లీష్లో 23, మ్యాథ్స్లో 8, ఎస్ఏ అండ్ పిఎస్లో వచ్చేసి 32, ఎస్ఏ అండ్ బిఎస్లో వచ్చేసి మనకు 20, సోషల్ స్టడీస్లో వచ్చేసి మనకు 62 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్ఏ అండ్ పిఈలో వచ్చేసి మనకు 63 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ విశాఖపట్నంలో వచ్చేసి మనకు లాంగ్వేజ్ 1లో వచ్చేసి 26, హిందీలో వచ్చేసి 28, ఇంగ్లీష్లో వచ్చేసి 55, మ్యాథ్స్లో వచ్చేసి 59, ఎస్ఏ పిఎస్లో వచ్చేసి మనకు 39, అదేవిధంగా ఎస్ఏ బిఎస్లో వచ్చేసి 58, ఎస్ఏ సోషల్ స్టడీస్లో వచ్చేసి మనకు 91 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్ఏ పిఈలో వచ్చేసి 139 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్ గోదావరిలో కనుక చూసుకున్నట్టయితే సో లాంగ్వేజ్ 1లో వచ్చేసి 65, హిందీలో వచ్చేసి 78, ఇంగ్లీష్లో 95, అదేవిధంగా మ్యాథ్స్లో వచ్చేసి 64, ఎస్ఏ పిఎస్లో వచ్చేసి 71, ఎస్ఏ బిఎస్లో వచ్చేసి మనకు 103, ఎస్ఏ సోషల్ స్టడీస్లో వచ్చేసి 132, ఎస్ఏ పిఈలో వచ్చేసి 210 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో కనుక చూసుకున్నట్టే సో లాంగ్వేజ్ 1లో వచ్చేసి మనకు 42, అదేవిధంగా హిందీలో 61, ఇంగ్లీష్లో 84, మ్యాథ్స్లో 40, ఎస్ఏ పిఎస్లో వచ్చేసి 40, అదేవిధంగా ఎస్ఏ బిఎస్లో వచ్చేసి 64 వేకెన్సీస్, అదేవిధంగా సోషల్ స్టడీస్లో వచ్చేసి మనకు 103 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్ఏ పిఈలో వచ్చేసి 181 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అదేవిధంగా కృష్ణా డిస్ట్రిక్ట్లో కనుక చూసుకున్నట్టే లాంగ్వేజ్ 1 వచ్చేసి మనకు 39, హిందీ లాంగ్వేజ్ వచ్చేసి మనకు 25, ఇంగ్లీష్లో వచ్చేసి 93, మ్యాథ్స్లో వచ్చేసి 52, ఎస్ఏ పిఎస్లో వచ్చేసి 54, ఎస్ఏ బిఎస్లో వచ్చేసి 142, ఎస్ఏ సోషల్ స్టడీస్లో వచ్చేసి 135, ఎస్ఏ పిఈలో వచ్చేసి 123 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా గుంటూరు డిస్ట్రిక్ట్లో కనుక చూసుకున్నట్టయితే లాంగ్వేజ్ 1లో 42, హిందీలో వచ్చేసి 57, ఇంగ్లీష్లో వచ్చేసి మనకు 69 వేకెన్సీస్, మ్యాథ్స్లో వచ్చేసి మనకు 35 వేకెన్సీస్, అదేవిధంగా పిఎస్ సబ్జెక్ట్కి సంబంధించి 58 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బయాలజికల్ సైన్స్కి వచ్చేసి మనకు 86 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సోషల్ స్టడీస్లో వచ్చేసి 109 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్ఏ పిఈకి సంబంధించి 166 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ప్రకాశం డిస్ట్రిక్ట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు లాంగ్వేజ్ 1లో 39 వేకెన్సీస్, హిందీలో వచ్చేసి 23, ఇంగ్లీష్లో వచ్చేసి 95, మ్యాథ్స్లో వచ్చేసి 94, పిఎస్లో వచ్చేసి 24, బిఎస్లో వచ్చేసి 70, అదేవిధంగా సోషల్ స్టడీస్లో వచ్చేసి 106, ఎస్ఏ పిఈలో వచ్చేసి 72 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఎస్పీఎస్ నెల్లూరు కనుక చూసుకున్నట్టయితే లాంగ్వేజ్ 1 వచ్చేసి మనకు 39 వేకెన్సీస్ ఉన్నాయి. హిందీలో వచ్చేసి 18 వేకెన్సీస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చేసి 84, మ్యాథ్స్లో వచ్చేసి 64, పిఎస్లో వచ్చేసి 76, బిఎస్లో వచ్చేసి 63, సోషల్ స్టడీస్లో వచ్చేసి 103, ఎస్ఏ పిఈలో వచ్చేసి 107 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా చిత్తూరు డిస్టిక్లో కనుక చూసుకున్నట్టే లాంగ్వేజ్ 1లో వచ్చేసి 38 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా హిందీ లాంగ్వేజ్లో వచ్చేసి 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 104, మ్యాథ్స్లో 30, ఎస్ఏ పిఎస్లో వచ్చేసి 29, ఎస్ఏ బిఎస్లో వచ్చేసి 63, ఎస్ఏ సోషల్ స్టడీస్లో వచ్చేసి 130, ఎస్ఏ పిఈలో వచ్చేసి 86 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా కర్నూలు డిస్టిక్ కనుక చూసుకున్నట్టయితే లాంగ్వేజ్ 1 వచ్చేసి 82 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. హిందీ సబ్జెక్ట్లో వచ్చేసి 114 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చేసి 81, మ్యాథ్స్లో వచ్చేసి 90, ఎస్ఏ పిఎస్లో వచ్చేసి 66, ఎస్ఏ బిఎస్లో వచ్చేసి 74, ఎస్ఏ సోషల్ స్టడీస్లో వచ్చేసి 112 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్ఏ పిఈలో వచ్చేసి 209. అదేవిధంగా వైఎస్ఆర్ కడప డిస్టిక్లో కనుక చూసుకున్నట్టయితే ఎస్ఏ లాంగ్వేజ్ 1లో వచ్చేసి 34 వేకెన్సీస్, హిందీ లాంగ్వేజ్లో వచ్చేసి 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 81, అదేవిధంగా మ్యాథ్స్లో వచ్చేసి 44, ఎస్ఏ పిఎస్లో వచ్చేసి 30, ఎస్ఏ బిఎస్లో వచ్చేసి 53, ఎస్ఏ సోషల్ స్టడీస్లో 65, ఎస్ఏ పిఈలో వచ్చేసి 82 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా అనంతపురం డిస్టిక్లో కనుక చూసుకున్నట్టయితే ఎస్ఏ లాంగ్వేజ్ 1 వచ్చేసి 37, హిందీ లాంగ్వేజ్లో వచ్చేసి 28, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చేసి 103 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మ్యాథ్స్లో వచ్చేసి 43 అండ్ ఎస్ఏ పిఎస్లో వచ్చేసి 66, ఎస్ఏ బిఎస్లో వచ్చేసి 72, ఎస్ఏ సోషల్ స్టడీస్లో వచ్చేసి 111, అదేవిధంగా ఎస్ఏ పిలో వచ్చేసి 145 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో టోటల్గా మనకు స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ 1లో వచ్చేసి 534 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ హిందీ లాంగ్వేజ్లో వచ్చేసి 492 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్ఏ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చేసి 1032 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్ఏ మ్యాథ్స్లో వచ్చేసి మనకు 655 వేకెన్సీస్ అయితే ఉన్నాయి.
ఎస్ఏ ఫిజికల్ సైన్స్లో వచ్చేసి మనకు 599 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్ఏ బయాలజికల్ సైన్స్లో వచ్చేసి మనకు 902 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సోషల్ స్టడీస్లో వచ్చేసి మనకు 1329 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్ఏ పీలో వచ్చేసి 1664 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. టోటల్గా మనకు ఈ యొక్క ఎస్జిటి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ అన్నీ కలిపి 13,192 వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ డిస్టిక్ లెవెల్లో కనుక చూసుకున్నట్టే మనకు సో అన్ని డిస్టిక్లో కలిపి తెలుగు లాంగ్వేజ్లో 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. హిందీలో వచ్చేసి మనకు 21 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చేసి 34 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మ్యాథ్స్ సబ్జెక్ట్ సంబంధించి 55 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పిఎస్లో వచ్చేసి 83 వేకెన్సీస్ ఉన్నాయి. బిఎస్లో వచ్చేసి 44 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సోషల్లో వచ్చేసి మనకు 24 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్ఏపీలో వచ్చేసి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్జిటి పోస్ట్ వచ్చేసి 601 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనమాట. సో టోటల్గా మనకు ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ డిస్ట్రిక్ట్ లెవెల్ వచ్చేసి 881 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా జువెనియల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కనుక చూసుకున్నట్టే మనకు డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మీ యొక్క డిస్ట్రిక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి మనకు ఎస్జిటి పోస్ట్లో వచ్చేసి టోటల్గా 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పీఈటీస్ వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా టోటల్ పోస్ట్ వైజ్ వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక్కడ చూడండి మనకు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగులు వచ్చేసి 7,487 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సెకండరీ గ్రేడ్ టీచర్స్ వచ్చేసి 6,599 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్స్ వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో గ్రాండ్ టోటల్ వచ్చేసి మనకు టోటల్గా 14,088 వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు మనకి ఇక్కడ స్టేట్ వైజ్ జోన్ వైజ్ వేకెన్సీస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది కూడా మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు గైస్. సో ఇక్కడ చూడండి మనకు వేకెన్సీస్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ స్కూల్స్ స్టేట్ లెవెల్లో కనుక చూసుకున్నట్టయితే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కనుక చూసుకున్నట్టయితే అంటే టీజెటీ పోస్టులు. సో తెలుగులో వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. హిందీ సబ్జెక్ట్లో వచ్చేసి 3 వేకెన్సీస్, మ్యాథమెటిక్స్లో వచ్చేసి 2 వేకెన్సీస్, ఫిజికల్ సైన్స్లో వచ్చేసి 5 వేకెన్సీస్, బయాలజికల్ సైన్స్లో వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పీటీఎస్ వచ్చేసి మనకు 3 వేకెన్సీస్, ఎస్జిటిసి వచ్చేసి మనకు 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా వచ్చేసి మనకు 31 వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే దీంతో పాటు ఇక్కడ చూడండి మనకు గురుకులంలో వచ్చేసి సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రిన్సిపల్ పోస్ట్ వచ్చేసి 52 వేకెన్సీస్ ఉన్నాయి. పీజీటీ పోస్ట్ వచ్చేసి 273 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టీజీటీ పోస్ట్ వచ్చేసి 1718 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పీడీ పోస్ట్ వచ్చేసి 13 వేకెన్సీస్, పీఈటీ పోస్ట్ వచ్చేసి 172 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో టోటల్గా మనకు స్టేట్ వైజ్ అయితే సో 228 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జోన్ 1లో వచ్చేసి 400, జోన్ 2లో వచ్చేసి 348, జోన్ 3లో వచ్చేసి 570, జోన్ 4లో వచ్చేసి 682 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకు 2,228 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో స్టేట్ వైజ్ జోన్ వైజ్ అన్ని వేకెన్సీస్ కలుపుకొని మనకు టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 2,259 వేకెన్సీస్ అనమాట. దీంతో పాటు మనకు సో డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టేట్ జోన్ లెవెల్లో మనకు టోటల్ వేకెన్సీస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి మనకు డిస్ట్రిక్ట్ లెవెల్ వచ్చేసి 14,088, స్టేట్ ఆర్ జోన్ లెవెల్లో వచ్చేసి మనకు 2,259. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 16,347 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట ఈ నోటిఫికేషన్ ద్వారా. గైస్ ఇవన్నీ కూడా మనకు డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ లిస్ట్ అనమాట. సో నోటిఫికేషన్ అయితే ఈరోజు రాబోతుంది కాబట్టి సో ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారో సో ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. సో చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోకుండా సో అప్లై చేసుకుని జాబ్ అయితే సాధించండి గైస్. సో నోటిఫికేషన్ అయితే మనకు ఈ రోజు అయితే రిలీజ్ అవబోతుంది కాబట్టి సో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మన ఛానల్ అయితే అప్డేట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.